బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడ్డది, కడవరి దినాలలోనట సంఘము గొర్రె పిల్ల రమ్ము రమ్ము త్వరగా రమ్ము, వచ్చువాడు ఆలస్యం చేయక తొందరగా రావాలి అనగలిగిన స్థితిలో ఉండాలట సంఘము. స్తోత్రం చెప్పుదామా? ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటి రెడీయే ప్రభు వస్తే? ఇప్పుడు ఎత్తండి రా, రెడీగా ఉన్న వాళ్ళు ఎత్తండి. ఆమేన్. ఎందుకు రెడీగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఇండిఫరెన్సెస్ వస్తున్నాయి? ఎందుకు దేవుని ప్రణాళికతో ఏకీభవించలేకపోతున్నాం? కడవరి దినాలని తెలిసినా కానీ ఎందుకని మనము దేవుని ప్రణాళికతో ఏకీభవించి ఆయన రాకడలో నేను ఉండాలి అనే ఆశ లేకుండా మనం బ్రతుకుతున్నామో? ఓ సంఘటన చెప్పునా? ఒక ఊర్లోనట ఒక క్లాక్ టవర్ కట్టారట. ఏం కట్టారు? అది ప్రతి గంటకి గంట మోగేదట. 1 గంటకి గంట మోగేదట, 2 గంటలకు గంట మోగేదట. స్తోత్రం చెప్పుదామా? 3 గంటలకి గంట మోగేదట. కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా బాగా డెవలప్ అయిపోయి, అప్గ్రేడ్ అయిపోయి, హల్లెలూయా, ఆ ఊర్లో సినిమా హాళ్ళు కట్టేశారట, బార్ షాపులు కట్టేశారట, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేశారట. ఈ క్లాక్ టవర్ అలాగే ఉంది, చుట్టూరు రకరకాలు ఎన్ని వచ్చేసాయట. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. విపరీతమైన రకరకాలైనటువంటి శబ్దాలకు ఆ ఊరి వాళ్ళందరూ అలవాటు పడిపోయారట. ఆ క్లాక్ టవర్ని చూసిన వాళ్ళందరూ అనుకునేవారట, ఆ రోజుల్లో ఇది బాగా మోగింది కానీ ఇప్పుడు మోగటం మానేసిందండి. ఏంటట? ఆ రోజుల్లో ఇది బాగా మోగింది కానీ ఇప్పుడు మోగటం మానేసింది. అప్పుడు ఆ క్లాక్ టవర్ పక్కనే ఉండేటువంటి ఒక వృద్ధ ముసలాయన ఆ క్లాక్ టవర్ మెట్లు పైకెక్కి ఇది మోగుతుందా లేదా విందామని పైకి వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే సరిగ్గా 1 గంట అయిందట. ఆ క్లాక్ టవర్ గంట గన 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 మోగటం మొదలు పెట్టిందట. స్తోత్రం చెప్పుదామా? సంతోషంగా గబగబ గబగబ కిందకి దిగి వచ్చేసి తన ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి అన్నాడట, ఒరే, అది మోగకపోవటం కాదురా, మనము వినటం మానేసాం అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఎక్కడొచ్చింది తప్పు? అది మోగట్లేదా? అది మోగట్లేదా? స్తోత్రం చెప్పుదామా? ఈ కడవరి దినాలలో దేవుని ప్రణాళిక తెలియటం లేదా? ప్రకటించబడటం లేదా? ప్రకటించబడుతుంది కానీ వినటం మానేసిన స్థితిలోనికి వెళ్ళిపోయాం మనము. ఆమేనని చెప్పుదామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇది విడిచిపెట్టే, నువ్వు ఇలా చెయ్యొద్దు, నువ్వు ఇది సమర్పించుకో, నువ్వు ఇది మానాలి, నువ్వు ఇలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా జీవించొద్దు, ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఆమేనని చెప్పుదామా? అని మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినబడ్డ కొన్నిసార్లు ఏం చేస్తామంటే దొంగ పనులు చేస్తూ ఉంటాం. చెప్పండి, ఏ పనులు? చెప్పండి. స్తోత్రం చెప్పుదామా? కొన్నిసార్లు పిల్లల్ని చూసారా మీరు? రాయ్ 10 అయిపోయింది పడుకోవా, ఇంకా ఫోన్తుంటాడు, నిద్రపోరా అన్నారు అనుకోండి పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దుప్పుడు మొఖం మీద నుంచి కప్పేసుకొని ఆ లోపల ఫోన్ ఎటు నొక్కేస్తుంటారు. ఆడికి వినబడక కాదు, దొంగ పనులు. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యకు, ఇలా ఉండకు, ఇలా మారకు, ఇలా జీవించుకు, ఇలా నడవకు, ఇదిగో ఇది సరి చేసుకో, ఇది తప్పు అని అంతరంగంలో గద్దింపు వస్తున్న ఒక రకమైన మూర్ఖత్వాన్ని తెచ్చుకొని మనము దేవుని మాట వినడం మానేసి దేవుని ప్రణాళికతో ఏకీభవించలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోయాము. ఆమేనని చెప్పుదామా? మనలో మంట చల్లారిపోయింది, మనలో దాహం చల్లారిపోయింది. దేవుని వాక్యానికి భిన్నమైన విధానంలో వెళ్ళిపోవటానికి తీర్మానించుకున్నాం. ఆధ్యాత్మికమైన బాధ్యతలు విడిచిపెట్టేసి కంఫర్ట్కి, ఏది మన శరీరానికి సుఖంగా అనిపిస్తుందో అది చేయటం మనము ప్రారంభించాం. ఒకరోజు